రమజాన్ ప్రశ్నలు మరియు జవాబులు. అర్కానుల్ ఈమాన్, ఈమాన్ యొక్క మూల స్తంభాలు ఎన్ని? అవి ఏవి? అర్కానుల్ ఈమాన్ 6. అవి: 1. అల్లాహ్ పట్ల విశ్వాసం. 2. అల్లాహ్ దూతల పట్ల విశ్వాసం. 3. అల్లాహ్ గ్రంథాల పట్ల విశ్వాసం. 4. అల్లాహ్ ప్రవక్తల పట్ల విశ్వాసం. 5. అంతిమ దినంపై విశ్వాసం. 6. మంచి చెడు విధిరాతలపై విశ్వాసం. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అల్లాహ్ అర్షుపై ఆసీనుడై ఉన్నాడు. అర్ష్ ఎక్కడ ఉంది? అర్ష్ 7 ఆకాశాల పైన ఉంది. అల్లాహ్ ఆకాశాలపై ఉన్నాడని ఆధారాలు ఏమి? దువా చేసేటప్పుడు చేతుల్ని ఆకాశంపై ఎత్తడం, ఆకాశాల నుండి దైవదూతలు దిగి రావడం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ సందర్భంలో అల్లాహ్తో సంభాషించకు ఆకాశాలపై పోవటం, ఇంకా మొదలైన ఇతర ఆధారాల రీత్యా అల్లాహ్ పైనున్నాడని తెలుస్తుంది. అల్లాహ్ అర్షుపై ఆసీనుడై ఉన్నాడని ఆధారాలు ఉన్నాయా? అల్లాహ్ సెలవిచ్చాడు, అర్ రహ్మాను అలల్ అర్షిస్తనవా. అల్లాహ్ అర్షుపై ఆసీనుడై ఉన్నాడు. సూరా తాహ్ 5. ఇజ్కాలల్లాహు యా ఈసా ఇన్నీ ముతవఫిక వా రాఫిఉక ఇలయ్యా. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, ఓ ఈసా అలైహిస్సలాం, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపుకు లేపుకుంటాను. ఆలి ఇమ్రాన్ 55. అల్లాహ్ను ఎవరన్నా చూడగలరా? ఈ లోకంలో అల్లాహ్ను ఎవరూ చూడలేరు. పరలోకంలో మాత్రమే స్వర్గవాసులు అల్లాహ్ను చూడగలరు. స్వర్గంలో అన్నింటికంటే పెద్ద వరం ఏది? స్వర్గంలో అన్నిటికంటే పెద్ద వరం అల్లాహ్ దర్శనం. దైవదూతని అల్లాహ్ దేనితో సృష్టించాడు? వారి సంఖ్య ఎంత? దైవదూతలను అల్లాహ్ నూర్ వెలుగుతో సృష్టించాడు. వారి సంఖ్య అల్లాహ్కు తప్ప ఎవరికీ తెలియదు. దైవదూతలు అల్లాహ్కు అవిధేయత చూపిస్తారా? దైవదూతలు అల్లాహ్కు అవిధేయత చూపించరు. అల్లాహ్ చెప్పిందల్లా తూచా తప్పకుండా పాటిస్తారు. 4 ప్రముఖ దైవదూతల పేర్లు మరియు వారి పనులు తెలపండి. ఒకటి జిబ్రాయిల్ అలైహిస్సలాం. వీరు అల్లాహ్ సందేశాన్ని ఆయన ప్రవక్తల వరకు చేరవేస్తారు. 2 మీకాయిల్ అలైహిస్సలాం. వీరు అల్లాహ్ ఆజ్ఞానుసారం వర్షాన్ని కురిపిస్తారు. 3 మలకుల్ మౌత్ అలైహిస్సలాం. వీరు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ప్రాణాలు తీస్తారు. 4 ఇస్రాఫీల్
అలైహిస్సలాం వీరు తీర్పు దినాన శంఖం పూరించుతారు.